నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో స్వీట్స్ చేసుకునేటప్పుడు కొద్దిమందికి కొంచెం లెంతీగా చేసుకునే బెంగాలీ స్వీట్స్ కానీ, లేకపోతే కొన్ని అంటే లక్నో స్వీట్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే కోల్డ్ స్వీట్స్ కొన్ని ఉంటాయి. అలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. బట్ కొద్దిమందికి ఏంటంటే ఈజీగా అనుకున్న వెంటనే తయారు చేసుకునే స్వీట్ అనుకొని చాలామంది చేసుకుంటుంటారు. అర్థమైపోయింటుంది కదా, హల్వా, రవ్వతో చేసుకునే హల్వా కదా. బట్ దాన్ని కొంచెం మనం సింపుల్గా చేసుకునే బదులు ఏమన్నా ఫ్లేవర్స్ మనం యాడ్ చేస్తే, సీజనల్గా దొరికే ఫ్రూట్ ఫ్లేవర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కదా. ఎక్కువగా మనం అంటే పైనాపిల్ లేకపోతే గ్రేప్స్ ఇలా ఎక్కువగా యాడ్ చేస్తుంటాం. బట్ ఇప్పుడు మనకు సీజనల్గా ఆలు బుకారా వస్తూ ఉంటుంది కదా, రెడ్డిష్గా మనకు ఆ టొమాటోలా ఉంటుంది. సో దాంతో నేను ఈరోజు హల్వా చేయబోతున్నాను, ఆలు బుకారా హల్వా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో హల్వాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆలు బుకారా ముక్కలుగా చేసేసుకుందాం. దీన్ని కొంచెం మనం పేస్ట్లా చేసేసుకొని వాడితే మనకి దాంట్లో బాగా కలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా సో దీన్ని మిక్సీ బట్టి మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా నేతిలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ జీడిపప్పు, బాదాం ఈ రెండు నేను వేస్తున్నాను. కిస్మిస్ కూడా కావాలనుకుంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ నచ్చినవి వేసుకుంటారు చాలామంది, వాళ్ళ ఇష్టం. ఇక్కడ నేను అలాగే వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే జీడిపప్పును అలాగే బాదాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసేసుకుంది. బట్ వేయించడం వల్ల ఏంటంటే నేతిలో వేస్తే కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మనం ఆ హల్వాలో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. పచ్చిగా తినడం వేరే ఉంటుంది, కొంచెం వేయించి రుచి పెరుగుతుంది అన్నమాట. కాబట్టి చాలామంది కూడా వేయిస్తారు కంపల్సరీగా. కొంచెం ఆ లైట్ కలర్ కూడా మారాలి. సో దూరగా వేగితేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. మనం తినే స్నాక్స్లో కానీ, లేకపోతే స్వీట్స్లో కానీ, హాట్లో కానీ కూడా కరెక్ట్గా వేగితే రుచి అమోఘంగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే కలర్ ఎప్పుడైతే చేంజ్ అవ్వడం మొదలవుతుందో మనం రెడీగా ఉండాలి తీయడానికి. కలర్ చాలా తొందరగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం కొంచెం లేట్ చేసినా డార్క్ కలర్ వచ్చేస్తుంది, అప్పుడు కొంచెం వగరు వచ్చేస్తుంది దాంట్లో. కరెక్ట్ టైంలో సో దీంట్లోనే రవ్వ మనం కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం దూరగా వేగాలి. సో చాలామంది కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా రవ్వను వేయిస్తారు, నూనెలో కానీ లేకపోతే నేతిలో కానీ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం ఆ కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది, స్మెల్లో తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట మనకి. సో ఇది కొంచెం దూరగా కావాలి. ఇది ఏంటంటే మనం గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది. అంటే కొంచెం ఆ పలుకులు కొంచెం మనకు పెద్ద పెద్దగా వస్తాయి, దీంట్లో కొంచెం స్మూత్గా వస్తుంది అన్నమాట. మనకు ఎలా నచ్చితే అలా. ఇప్పుడు మనకు మిల్లెట్స్ కూడా రవ్వ దొరుకుతుంది మార్కెట్లో, జొన్న రవ్వ కానీ లేకపోతే
కొర్రల రవ్వ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇంకొంచెం హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు మీరు వాటితో కూడా ట్రై చేయొచ్చు. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటిని ఏంటంటే ముందుగా కొద్దిగా నానబెట్టేసి అప్పుడు చేసుకుంటే మనకు బాగుంటుంది. లేకపోతే పక్కన కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇంకొంచెం ఇది వేగాలి. అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది, కొంచెం ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తుంటుంది. రెగ్యులర్గా చేసే వాళ్ళకి తెలుసు, వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కళ్ళతో కంటే ఎక్కువగా ముక్కు మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ స్మెల్ ఈజీగా వాళ్ళు పట్టేస్తారనమాట. ఆ స్మెల్ మొదలు కాగానే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఇది వేగిపోయిందండి. అది కొంచెం ఎక్స్పీరియన్స్లో వస్తుంది, ప్రాబ్లం లేదు. 1-2 సార్లు చేస్తే అందరికీ వచ్చేస్తుంది అది. ఓకే, లైట్గా కలర్ అనేది మారుతుంది, అలాగే స్మెల్ కూడా లైట్గా స్టార్ట్ అయిపోయింది. రవ్వ వేసుకుంటే సూపర్గా ఉంటుంది, దట్టు నేతి సూపర్. సో కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేతిలో కూడా వేయించడం వల్ల ఏంటంటే కొంచెం ఆ గుల్లతనం ఎక్కువగా వస్తుంది, మంచి సాఫ్ట్గా వస్తుంది. నోట్లో అలా వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. కొన్ని చోట్ల మనం తిన్నప్పుడు ఉంటుంది కదా, అలా వేసుకుంటే అలా జాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏంటంటే ఇలా కొంచెం బాగా వేయించేసి చేయడం వల్ల ఏంటంటే ఆ గుల్లతనం అని వచ్చేసి స్మూత్గా సాఫ్ట్గా తయారవుతుంది. తినగల నోట్లో అలా నాలుకపై పెట్టేసుకుంటే కరిగిపోతుంది, అంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో స్టవ్ తగ్గించేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. కొంచెం ఓపికతో చేసుకుంటే మనం చేసుకునే డిష్ సూపర్గా టేస్టీగా తయారవుతాయి. సో ఇప్పుడు దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని సో మనం ఆలుబుకారా మిక్సీ పట్టేసుకున్నాం కదా, సో ఈ పేస్ట్ని కొంచెం నేతిలో వేయిస్తున్నాను. ఓకే, సో కొంచెం లైట్గా దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం నేతిలో వేయించుకుంటే టేస్ట్ పెరుగుతుంది, అలాగే కమ్మగా వస్తుంది. అక్కడ మనం రవ్వలో వేసినప్పుడు ఇది కొంచెం ముందుగానే ఇలా సపరేట్గా చేసుకొని వేసుకుంటే ఏంటంటే బాగా కలిసిపోతుంది, మంచి బ్లెండ్ అవుతుంది అనమాట. ఇది ముందుగా వేసేసి మనం తర్వాత రవ్వ వేసుకుంటే కొంచెం ఆ పులుపు వల్ల మనకు ఆ రవ్వ ఉడకడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా ఉండడానికి నేను కొంచెం సపరేట్గా చేస్తున్నాను. సో నేతిలో వేస్తే కొంచెం స్వీట్స్ కాబట్టి రెగ్యులర్గా చేసుకోం కదండి, ఎప్పుడో చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆ మాత్రం నెయ్యి వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే. అప్పుడే మనం తినే ఆ స్వీటు టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, తిన్న తృప్తి అనేది కూడా ఉంటుందండి. కొంచెం కొంచెం వేసుకుంటే బాగానే వస్తుంది, స్వీట్ తిన్నాను అన్నట్టుగా ఉంటుంది, కానీ అంత బాగా ఎంజాయ్ చేయలేం. కాబట్టి కొంచెం అప్పుడప్పుడు వేసుకోవడం తప్పదు. ఓకే, సో కలర్ కూడా చూడండి, న్యాచురల్ కలర్ ఆలుబుకారా అది. సో కొంచెం దాంట్లో ఉండే ఆ వాటర్ అనేది కొద్దిగా ఎవాపరేట్ అయిపోతే మనం దీంట్లో రవ్వ అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని తయారు చేసుకోవడం. ఆల్రెడీ కొంచెం అది వేయించుకున్నాం కాబట్టి మనకు ఉడకడానికి కూడా తక్కువ టైమే తీసుకుంటుంది. దీంట్లో ఏంటంటే కొంచెం ఇది సిట్రిక్ టైప్లోనే ఉంటుంది కాబట్టి పాలు వాడట్లేదు. పాలు వాడితే మనకి దాంట్లో అది ఆ పాలు విరిగిపోయి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అది. కాబట్టి ఆ టెక్స్చర్ అనేది కొంచెం మనకు అంత బాగా కనిపించదు. కంపల్సరీ కొద్దిగా పాల ఫ్లేవర్ ఉండాలి అని కంపల్సరీ మీరు అనుకుంటే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి ఎండింగ్లో. సో ఇక్కడ నేను వాటరే వాడతాను. సో ఇక్కడ సైడ్లో కొంచెం వాటర్ పెట్టేస్తాను. సో ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తే ఆ లోపు వాటర్ కూడా వేడవుతుంది. రవ్వ పంచదార యాడ్ చేసేసుకొని
మనం చేసుకోవచ్చు. సో రవ్వ వేగుతున్నప్పుడే మనం పంచదార వెంటనే యాడ్ చేయకుండా కొంచెం అది ఉడికిన తర్వాత యాడ్ చేయాలి. స్వీట్నింగ్ అనేది కూడా ఫాస్ట్గా తొందరగా పడింది అనుకోండి, ఉడకడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. కొద్దిమంది అంటే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి అన్నీ టకటకా కలిపేస్తారు, బట్ టైం అనేది డబల్ తీసుకుంటుంది. సో పంచదార వద్దనుకుంటే దాంట్లో మీరు ఖర్జూరం సిరప్ అన్న వాడుకోవచ్చు, లేకపోతే బెల్లం అన్న వేసుకోవచ్చు, లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అన్న వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న నెయ్యిలో వేయించుకున్నాం కదా, ఒక్కసారి అలా కలిపేసి, సో ఇక్కడ మనకు వాటర్ కూడా బాయిలింగ్కి వచ్చేసింది. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి, అంటే మనకు ఎంత అవసరం పడుతుందో చూసుకొని. సో ఫుడ్ కలర్స్ ఏవి వాడకుండా న్యాచురల్గానే మనకు ఆ కలర్ అనేది వచ్చేసింది. రవ్వ కూడా మనకు ఉడికిపోయింది. వేయించడం వల్ల ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోయింది. దీంట్లో సరిపడా పంచదార, కొంచెం యాలకుల పొడి, ఇందాక చెప్పాను కదా ఆ ఫ్రూట్ ఫ్లేవర్ మనకు ఎక్కువగా తెలియాలి. సో పంచదార కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది ఇది, సో కాబట్టి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. అది కరిగిందంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆల్బుకారా పేస్ట్ బాగా వేగిపోయింది, రవ్వ కూడా ఉడికిపోయింది, కాబట్టి కొంచెం ఈ పంచదార కరిగిపోతే దీన్ని తీసేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనకు ఎండింగ్ వచ్చేస్తుంది ఇది. కొద్దిగా నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి చల్లబడిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది. దీన్ని సిమ్లో పెట్టేసి ఒక్క 2 నిమిషాలు చిన్న మంట మీద కొంచెం మగ్గనిచ్చేద్దాం. ఓకే, సో అప్పుడు మనం బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మనం సర్వ్ చేసేసుకోండి. స్టవ్ కట్టేస్తాను. మంచి కలర్తో మంచి సువాసనతో మన ఆల్బుకారా హల్వా రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో పైన కొద్దిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఆలుబుకారా హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఆలుబుకారా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలుబుకారాలు 4, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఆల్బుకారా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఆల్బుకారా పండుని కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, బాదం వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో రవ్వ వేసి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక మిక్సీ పట్టుకున్న ఆల్బుకారా పేస్ట్ వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న రవ్వ వేసి నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ మగ్గించుకోవాలి. తర్వాత అందులో పంచదార, యాలకుల పొడి వేసి కలిపి చివరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త నీళ్లు పోసి సన్నని మంటపై 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఆల్బుకారా హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్స్తో అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్లు తయారు చేసుకుంటే కూడా ఆ ఫ్రూట్ని ఇంకొంచెం ఎక్కువగా తిన్న ఫీల్ అనేది ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్.
వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ అంటే ఫుడ్తో పాటు మనం సైడ్లో కొంచెం గార్నిష్ చేసి మధ్యలో ఫుడ్తో మనకంటే హోటల్స్ కానీ ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు అలా సర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఫుడ్ని మనం ఒక సైడ్లో మధ్యలో పెట్టేసి సైడ్లో కొంచెం గార్నిష్ చేస్తూ ఉంటారు. అది కూడా నేర్చుకోవడం బెటర్, ఎందుకంటే మన ఇంట్లో ఏమైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు స్నాక్స్ కానీ లేకపోతే స్టార్టర్స్ లాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ మనం గార్నిష్ చేసి ఇస్తే సూపర్గా ఉంటుంది. స్వీట్ లైమ్, ఓకే. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందు. ఓకే, సో హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఇలా మనం బెండ్ చేసేసుకొని ఇటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి బయట వైపు కట్స్ పెట్టుకోవాలి. వీటిని ఏంటంటే మనం ఇలా బెండ్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది ఇలా. ఓకే, ఒక్కొక్కటిగా ముందు మనం అలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం డిజైన్ చేయాలనుకుంటున్నాం, దానికి కావాల్సిన మెటీరియల్ ఏమేమి ఉంటుంది అవన్నీ కూడా రెడీ చేసుకొని అన్ని రకాల డిజైన్లు రెడీ చేసుకొని అప్పుడు ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి అనుకున్న డిజైన్ నీట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. మనం ఏదైతే అనుకున్నామో దాన్నే తీసుకురాగలుగుతాం. సో కొంచెం ఓపికతో చేసుకునే ఆర్ట్ ఇది, బట్ చేసిన తర్వాత మటుకు చాలా బాగా అనిపిస్తుంది మనకి. దీంతో కానీ లేకపోతే హైబ్రిడ్ ఆరెంజ్ ఉంటుంది కదా, దాంతో కూడా బాగా వస్తుంది. కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంది. మీ ప్లేట్ అంటే కలర్ని బట్టి ఏ కలర్లో ఉంటే బాగుంటుంది అనేది చూసుకోవచ్చు. అంటే స్వీట్ లైమా లేకపోతే ఆరెంజా, హైబ్రిడ్ ఆరెంజా అనేది. ఓకే, జస్ట్ ఇలా బెండ్ చేయడమే. మనం ఇచ్చిన ఆ రెండు చిన్న కట్స్ దానికి స్పెషల్ లుక్ అనేది తీసుకొని వస్తుంది. నెక్స్ట్ దీంట్లో స్లైస్ రోస్ట్ చేస్తున్నాను. సో మనం చేసే ఆ చిన్న చిన్న డిజైన్స్ని రెగ్యులర్గా చేసుకునే ఫ్లవర్స్తో ఇంకొంచెం బ్రైట్గా బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు. పల్చటి స్లైస్, ఓకే. సో ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా సో టొమాటో, చెర్రీ టొమాటో, నెక్స్ట్ కీరా, సో ఇలా రెండు కలిపేసి మనం ఒక లీఫ్ లాగా వస్తుంది.
చిన్న కలర్ కాంబినేషన్ అంతే మనం తీసుకునేది, రైట్. సో ఇది మనం సైడ్లో ఇలా గార్నిష్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు స్టార్టర్ కానీ ఏదైనా స్నాక్ కానీ ఏదైనా మెయిన్ డిష్ అయితే ఉంటుందో అది ఇక్కడ ప్రిపేర్ చేసింది వేసేసి సర్వ్ చేస్తారు. ఇలా సైడ్ గార్నిష్ అంటారన్నమాట, గార్నిషర్స్ అని కూడా అంటారు దీన్ని. సో ఇలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, టమాటో, స్వీట్ లైమ్, చెర్రీ టమాటో, అలాగే కీరా ఇవి ఉంటే చాలు, హ్యాపీగా ఇలాంటి డిజైన్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఏంటంటే బీరువాల్లో కానీ అలమారాల్లో ర్యాక్స్లో అప్పుడప్పుడు బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో ఒక పట్టాన వచ్చాయంటే సో ముందు నుంచే మనం ఏం చేయాలంటే క్లీన్గా మనం ఫ్రెష్గా దాంట్లో వస్తువులన్నీ సర్దేటప్పుడు బట్టలు కానీ లేకుంటే ఏ పెట్టుకున్నా మూలన మనం ఒక 3-4 లవంగాలు అలా వేసేసి పెట్టామనుకోండి, సో బొద్దింకలు రానే రావు. ఒకవేళ ఉన్నా వాటి ఘాటుకి బయటికి పారిపోతాయి. మనకు ఎప్పుడు బీరువా తీసినా ఎప్పుడు తీసినా ఫ్రెష్గా మనకు బట్టలు కనిపిస్తాయి. అంటే బొద్దింకలు ఉంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. సో లవంగాలు ఉంటే చాలు, కొంచెం మూలన పడేసేయండి, ఈ ప్రాబ్లం మీకు సాల్వ్ అవుతుంది. సో చూసారు కదా, సింపుల్ డిజైన్ అయినా కానీ మనం తీసుకునే ప్లేట్ కలర్, అలాగే మనం వాడే ఇక్కడ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆ కలర్స్ వల్ల ప్లేట్ ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వెరైటీగా తయారు చేసుకున్న ఆలు బుకారాతో హల్వా రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కలర్ అయితే న్యాచురల్గా చాలా బాగా వచ్చింది. కొంచెం చిరు పులుపుతో కూడిన మంచి స్వీట్ ఇది హల్వా. చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే మనం వేసిన కొంచెం యాలకుల పొడి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. బట్ ఓవరాల్గా దాంట్లో వచ్చేసి ఏంటంటే ఆలు బొకారాకి ఉండే ఆ ఫ్లేవర్ ఫుల్గా ఉంది. కలర్ కూడా చూసారు కదా, మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడలేదు, దాంట్లో ఉండే న్యాచురల్ కలర్ దానికి వచ్చేసింది. చాలా బాగుందండి. సో ఎక్కువగా మనం ఆ రవ్వను వేయించడం వల్ల మంచి ఆ సాఫ్ట్నెస్ వచ్చింది. డెఫినెట్గా మీరు ఈసారి బజార్కి వెళ్ళినప్పుడు లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆలు బుకారాలు కనిపిస్తే తెచ్చుకున్నప్పుడు ఈ హల్వా ట్రై చేయండి. మీరు కూడా ఇదే మాట అంటారు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.